ఈరోజు చందమామ కథల్లో మనం చెప్పుకోబోయే కథ పేరు ముగ్గురు మిత్రులు. ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంధ్యలు, సుఖంగా జీవించడానికి తగిన ఆస్తి అన్నీ ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకర అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది. వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయనలారా, ఆ గుహకు వెళ్ళటం మాటలు కాదు, దారిలో భయంకర క్రూర మృగాలు ఉన్నాయి. గృహ లోపల ఇంకా భయంకరమైన సర్పాలు కూడా ఉన్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏం చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయడానికి 3 అప్సరసల లాంటి మునికన్యలను నియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయం ప్రభను, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని, ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాతన పడడం మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయంప్రభను, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులను కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపేశాడు. సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసు బలంగా ఆకర్షించలేదు. అతని మనసు గుహలోని రత్నరాశుల మీదే ఉంది. ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవీ తటస్థపడలేదు. అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసీ జనంతో రాజవైభోగంగా జీవించసాగాడు. కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు. అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది. భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని, మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు, వాళ్ళని ఒకసారి చూసొద్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి సోముడు ఇల్లు రాజభవనంలాగుంది. అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు. రాముడు, భీముడు 1 వారం రోజులు సోముడితో గడిపి, మేము ముని ఆశ్రమానికి పోతున్నాం, అక్కడ మాకు కొంచెం పనుంది అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పనుందని అన్నాడు. ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తి గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకొని ప్రశ్నించసాగాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను భీముడికి, సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవటం గురించి, స్వయంప్రభ లాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాలను తనకు భార్య కావటం గురించి తన అసంతృప్తి వెళ్లిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒకచోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావలసినది సంతృప్తే. అయితే మీకు ఉండిన దాంతోనే సంతృప్తి పడి ఉండవచ్చు. నా దాకా రానవన అవసరం లేదు. ఇప్పటికైనా మించిపోలేదు. మీ మనసులు మార్చుకొని ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోండి అన్నాడు. తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్లాడి
రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలా జీవించసాగాడు. ఈరోజు కథ పూర్తయిందండి. రేపు మళ్ళీ చందమామ కథల్లో ఇంకొక కథతో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.